అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలం అంతయు క్షేమం కలుగుట నీవు చూచెదవు. ఎప్పుడు మనకు క్షేమం కలుగుద్దని, ఎప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడంటే, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా విని ఎడల ఈ దీవెనలన్నీ నీకు వస్తాయి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు అనమాట. అంటే మొట్టమొదటిగా దేవుని ఆశీర్వాదము మన జీవితంలోనికి రావాలి అంటే మనం చేయవలసిన పని ఏంటంటే, మొట్టమొదటిగా దేవుని మాట శ్రద్ధగా వినాలి. ఎందుకంటే దేవుని యొక్క మాట చెప్తుంది, వినుట వలన విశ్వాసం కలుగును, అది క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఈరోజు దేవుడు అనేక చోట్ల అర్థవుతుందా, దేవుని యొక్క మాటలు కూడా అనేక చోట్ల ప్రకటించబడుతున్నప్పటికీ చాలామంది ఉపదేశము మీద లక్ష్యం ఉంచక దేవుని యొక్క మాటను తృణీకరించి, అర్థవుతుందండి, వారి జీవితాల్లో దేవుని యొక్క మాట యందు ఏమాత్రము లక్ష్యము లేకుండా జీవిస్తూ దేవుడికి అది కావాలి ప్రభు, ఇది కావాలి, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగించని చెప్పి దేవుడిని అడుగుతూ ఉంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుని యొక్క ఆశీర్వాదము నీకు కావాలి అంటే నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వినాలి. ఎప్పుడైతే నువ్వు శ్రద్ధగా వింటావో అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనేది నీవు పొందుకుంటావు అన్నమాట. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.